దధిమథనం గోపాల బాలురకు గోపకాంతలకు కూడా పరమ పవిత్రమైనటువంటి కర్మ. ఎందుకంటే వాళ్ళ ఐశ్వర్యం అంతా అక్కడే ఉంటుంది. ఆ పెరుగు చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్న ఏది ఉందో అదే వాళ్ళ ఐశ్వర్యమునకు హేతువు. అందుకే ఆవిడ స్నానం చేసి ఓ మంచి ఆరవేసిన బట్ట కట్టుకుని జడ నిండా ఆ కొప్పు నిండా పువ్వులు పెట్టుకుని మెడలో హారాలు వేసుకుని చేతి గాజులు చప్పుడవుతూ ఉండగా కవ్వానికి తాడు కట్టి ఆవిడ ఆ దధిమథనం చేస్తోంది, పెరుగు చిలుకుతోంది. ఆ పెరుగు చిలుకుతుండగా కృష్ణ పరమాత్మ లోకం కోసం నేను ఒక లీల చెయ్యాలి అని సంకల్పం చేశాడు. ఒక మహాద్భుతమైనటువంటి లీల చేస్తాను ఇవాళ. లీల అంటే కర్మజనితమైనది కాదు, ఈశ్వరుడు లోకోద్ధరణ కొరకు చేస్తాడు ఒక పని. ఆ పని నేను ఇవాళ చేస్తాను అని సంకల్పం చేశాడు. చేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. సుడియుచు గిజుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మను చొన్బెడబెడ గంతులు వైచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. ఎక్కడి నుంచి వచ్చాడో చిన్ని కృష్ణుడు పరుగు పరుగును వచ్చాడు. వచ్చి అమ్మా అమ్మా నాకు చాలా ఆకలేసేస్తోందమ్మా, అదిగో నేను పిల్లలతో ఆడుకుంటున్నాను, తొందరగా బయటికి వెళ్ళిపోవాలి, పిల్లలతో ఆడుకోవాలి, నాకు తొందరగా కాస్త పాలు ఇచ్చేసేయమ్మా, పాలు తాగి వెళ్ళిపోతాను అని గబగబా భూకరించి మాట్లాడాడు. చూసింది అమ్మ, నిన్నగాక మొన్న పుట్టాడు, వీడికి పెద్ద ఏదో రాచకార్యం ఉన్నట్టు పైన పిల్లలతో ఆడుకోవాలట, అందుకని నేను వీడికి గబగబా పాలు పట్టేయాలట, పాలు తాగేస్తే వెళ్ళిపోతాట, అమ్మ తొందరగా పాలు ఇస్తావా ఇవ్వా అమ్మని పెద్ద హూంకరించి అడుగుతున్నాడు. చూద్దాం ఏం చేస్తాడో ఇవ్వకపోతే అని ఆవిడ చిరునవ్వు నవ్వి తల తిప్పేసుకుని ఏమీ తెలియనట్టు చల్ల చేసుకుంటాడు. ఈ చిన్ని కృష్ణుడు ఏం చేశాడంటే పూల పక్కన లాంటి చెయ్య, చిన్ని చేతులున్నటువంటి చిన్ని కృష్ణుడు వెళ్ళి ఆ కవ్వాన్ని పట్టుకున్నాడు. అమ్మా అమ్మ ఆపుతావా ఆపవా, నాకు కాసిన పాలు ఇస్తావా ఇవ్వా అమ్మా, నేను తొందరగా పాలు తాగాలమ్మా, ఆడుకోవడానికి వెళ్ళిపోవాలమ్మా అన్నాడు. ఆ కవ్వం తిప్పుతూ ఉండగా పిల్లవాడు పట్టుకుంటే ఆ చిన్ని చెయ్యి ఎక్కడ చిట్లిపోతుందోనని యశోద ఆ కవ్వపు తాటిని చిలకడం ఆపేయగానే ఆయన ఆ కవ్వాన్ని పట్టుకున్నట్టుగా పట్టుకున్నాడు. ఇప్పుడు సంతోషంతో యశోద ఆ పిల్లవాడిని తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని స్తన్యం ఇచ్చి పాలిస్తోంది. ఈ పాలిస్తుండగా ఎదురుగుండా దాలి అంటారు, పిడకలతో అమరికగా ముక్కలు చేసి ఆ దాలి ఏర్పాటు చేసి దాని మీద కుండ పెట్టి పాలు పోసి కాస్తారు. సన్నని సెగ మీద కాగుతాయి. పల్లెటూళ్లలో పాలు కాచేటటువంటి వారికి తెలుస్తుంది, ఎర్రటి తట్టు కట్టి మంచి కమ్మగా ఉంటాయి ఆ పాలు. ఆవిడ పాలు కాస్తోంది, అవి గంట 2 గంటల తర్వాత పొంగుతాయి, మెల్లగా పొంగుతాయి అవి. ఆవిడ పిల్లవాడికి పాలిస్తోంది. ఎదురుగుండా కుండలో దాలి మీద పెట్టిన కుండలోని పాలు పైకొస్తూ కనపడ్డాయి. పాలు పొంగిపోతాయేమోనని పిల్లవాడిని గభాలను తీసి కింద దింపేసి ఆవిడ పరిగెత్తుకుంటూ దాలి దగ్గరికి వెళ్ళింది. కడుపారం చనుబాలు తావనిచుతుం కంజాక్షి పీఠమ్ము పైనిడి పొంగారెడు పాలు దించుటకునయ్యే గంగ తద్బాలుండెక్కుడు కోపంబున వాడిరాతి దదిమ కుంభంబు పోగొట్టితిం పడరన్ కుంభములోని వెన్నతిని విద్యాసంకులై. ఎక్కడ లేని కోపం నిజంగా వచ్చేసిన వాడిలా నటించేసి ఈ పెదవులు అదిరిపోయి దవడలు అదిరిపోతుంటే పెద్ద కోపం వచ్చిన వాళ్ళ, అమ్మా అమ్మా నాకు పాలిమ్మంటే పాలివ్వకుండా ఇంకా కడుపు నిండా పాలు పట్టకుండా అవతల ఆడుకోవాలి, నాతో ఆటలాడే స్నేహితులు ఎదురు చూస్తున్నారంటే నువ్వు మధ్యలో పాలు దించడం కోసమని వెళ్ళిపోయావా, నన్ను కింద దింపేశావా అమ్మా అని చెప్పి ఎక్కడ లేని కోపం నటించి పెదవులు అదిరిపోతుండగా ఆ పక్కనే ఓ రాయి కనపడింది. కుండ కింద దాపుగా పెడుతూ ఉంటారు. ఆ రాయి ఒకటి తీసుకుని వెన్నముద్దలు పైకి తేలి అప్పుడే చల్ల చేస్తే పైకి వస్తున్నటువంటి వెన్నముద్దలతో ఉన్న కొండనొక్క దెబ్బ కొట్టాడు. ఆ రాతి దెబ్బకి కుండ బద్దలైపోయి ఆ మజ్జిగ వెన్నముద్దలతో సహా నేల మీదంతా వచ్చేసింది. చూశాడు, వెన్నతో ఉన్న మజ్జిగ ఎత్తడం అంత తేలిక కాదు, దాని మీద నీళ్లు పోస్తే కాలేస్తే జారి పడిపోతారు, దాన్ని మళ్ళీ బియ్య పిండో ఏదో వేసి జాగ్రత్తగా వత్తాలి. అందుకని ఇప్పుడు అమ్మ నన్ను దెబ్బలాడుతుందేమో అని అనుమానం వచ్చింది. ఇది వినే కుంతీదేవి భాగవతంలో ఆశ్చర్యపోయింది. కృష్ణ నువ్వు ఎన్నో లీలలు చేశావు, కానీ అసలు ఆ ఉలూకల బంధనం ఉందే దామోదర లీల అద్భుతం కృష్ణ. భయమెరగని నువ్వు భయం నటించావు, నువ్వు భయం నటిస్తే భయానికి భయం వేసింది కృష్ణ అంది. అంత గొప్పగా నటించాడు మహానుభావుడు. ఆవిడ ఆ చిన్ని కృష్ణుడు ఆ కుండ బద్దలైపోగానే ఓ వెన్నముద్దోటి చేతిలో పట్టుకున్నాడు. విద్యాసంకులద్భాష్పుడై దొంగ ఏడుపోటి మొదలెట్టాడు.
అమ్మా అమ్మా నన్ను అనవసరంగా కొట్టకమ్మా, నేను కాసిన పాలు ఇమ్మన్నానమ్మా, పాలు తాగా ఆడుకోవడానికి వెళ్ళిపోతానన్నానమ్మా, నాతో ఆడుకునే వాళ్ళందరూ బయటకు ఎదురు చూస్తున్నారన్నానమ్మా, పరిగెత్తుకొచ్చానమ్మా, నువ్వు పాలు ఇస్తానన్నావమ్మా, ఒళ్ళో పడుకోబెట్టుకుంటానన్నావమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, పాలు పొంగిపోతున్నాయన్నావమ్మా, నన్ను కింద పెట్టేశావమ్మా, నువ్వు వెళ్ళిపోయావమ్మా, అమ్మా నా కడుపు నిండలేదమ్మా, అవతల ఆటలాడే వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారమ్మా, ఇంత ఆలస్యం ఏంటంటారమ్మా, నాకు అవమానమమ్మా. ఓహో పెద్ద దండకం చదువుతున్నాడు. అసలు అనుమానం ఆవిడ వెనక్కి తిరిగి చూసేవరకే. చూస్తే కింద మజ్జిగ, ఎక్కడ పట్టుకుంటుందో అని భయం. పైగా నిన్ననే గోపకాంతలందరూ వచ్చి చాడీలు చెప్పారు. నీ కొడుకు ఏదో బుద్ధిమంతుడు అనుకుంటున్నావు, ఏం నీ కొడుకు సామాన్యుడు కాడమ్మా, వెన్న దొంగతనం చేయడానికి ప్రఖ్యాతి వహించిన వాడు నీ కొడుకు, ఏం మరి మీరు పట్టుకోలేకపోయారా అందావిడ. వాళ్ళన్నారు, అంత అమాయకులం ఏం కాదు, పట్టుకోవాలని తెలియని వాళ్ళం కాదు, పట్టుకుందామంటే దొరికితే కదా నీ కొడుకు. ఏమిటి ఇంత చిన్న పిల్లాడు వీడిని పట్టుకోలేకపోయారా మీరు అందావిడ. ఏదో ఆ మొగుడు కొట్టాడని కాదు, తోడికోడలు దెప్పిందని ఏడిచినట్టు ఇప్పుడు కృష్ణుడు కుండ బద్దలగొట్టాడని కాదు, కృష్ణుడిని పట్టుకోకపోతే వాళ్ళందరూ గోడమించి చూస్తున్నారు. ఏం మీరు పట్టుకోలేకపోయారే, అంతే కదా, ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తాం, దొరుకుతాడా చిన్ని కృష్ణుడు. అది ఆవిడ బెంగ. అందుకని ఇప్పుడు చూశాడు, పరిగెత్తుకుంటూ నిశ్శబ్దంగా ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆవిడ చూసింది, కిందంతా మజ్జిగ వెన్న, తలెత్తి చూసింది. గోడ దగ్గర గోపకాంతలందరూ అటువైపు నిలబడ్డారు. ఓ పెద్ద ప్రత్యక్ష ప్రసారం. ఏమవుతుంది, పట్టుకుంటుందా, ఎంత పరిగెడుతుంది, మనకి దొరకలేదండిగా, చూద్దాం ఇప్పుడు ఎలా పట్టుకుంటుందో. ఏమా ఈ సామాన్యుడా దొరకడానికి. వాళ్ళు పాపం చెప్పుకున్నారు, బాలురకు పాలు లేవని బాలింతలు మొరలు పెట్టపక పక్కన గియా బాలుండాలము చేయుచు ఆలకు గ్రేపులను విడిచే అంబోజక్షి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి తాగితుదనా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికిని పెద్దవాదయ్య సతీ ఆడంజని మీగడ పెరుగోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుకతా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి వారిల్లు సొచ్చి కడవల దౌరంబుగ నీయి త్రాగి. ఎక్కడికెడితే అక్కడే వెన్న దొంగతనం. ఎంత వెన్న దొంగతనం చేసేవాడంటే, ఒకవేళ ఆయన వెళ్ళిన తరువాత ఒక ఆవిడ బాగా పైకి కట్టింది ఆ కడవ, అందలేదనుకోండి, వారిల్లు సొచ్చి తా ఉట్టి అందక పీటలు రోలు ప్రోవిడి ఎక్కి చేపెట్టజాలక కుండ కిందొక పెద్ద తూటొనరించి మీ పట్టి మీగడపాలు చెరలు పట్టి త్రావెతలోదరి. ఇంకా దీనికి నేను అర్థం చెప్పక్కర్లా. ఎక్కడో ఉట్టి కట్టింది ఆవిడ, దొరకదు కదా పిల్లాడని. వచ్చాడు, పీటలు వేశాడు, రోడ్లు వేశాడు, పైకి ఎక్కాడు. చెయ్యి పెట్టడానికి అందలా ఆ కుండ కిందో పెద్ద కన్నం పెట్టాడు. చక్కగా కారిపోతోంది వెన్న. పిల్లలందరూ వరుస క్రమంలో వచ్చారు, చక్కగా తాగేశారు, వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడి దొంగతనం అమ్మా, ఎవడు పట్టుకుంటాడమ్మా నీ కొడుకుని. బోయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోజదమెక్కడికైనను మాయన్నుల సురభులాన మంజులవాణి అని వాళ్ళు విసుక్కున్నారు. భాగవతం కాదు కానీ ఇది చెప్తే అదో సంతోషం నాకు. ఒక గోపిక చాలా తెలివైంది. ఆవిడేం చేసిందంటే, ఆ కడవకంతటికి కూడా గంటలు కట్టింది. ముట్టుకుంటే మోగుతాయి కదూ, కన్నం పెట్టడానికైనా ముట్టుకోవాలిగా, ముట్టుకుంటే మోగుతాయిగా, మోగితే పెళ్లి పట్టుకుంటారని. ఈయన వచ్చాడు, ఎలా ముట్టుకోవడం, పైకి ఎక్కాడు, చూశాడు, ముట్టుకుంటే గంటలు మోగుతాయి. అమ్మో చాలా గడుసు గోపిక, ఏం చెయ్యాలనుకున్నాడు. ఆయన పరాత్పరుడు, ఆయన శాసనం చేస్తే ఏమైనా జరగాలి. ఓ గంటలారా మీరు మ్రోగకుడు. అలాగే స్వామి. చక్కగా అందులో చెయ్యెట్టాడు, వెనదీశాడు, పిల్లలకెట్టాడు. ముందు అందరికీ పెట్టేస్తాడు, ఆఖరణ తందింటాడు. అది ఆయన నిజాయితీ. ఆఖరణ తీసి ఇలా నోటి దగ్గర పెట్టుకున్నాడు, గనగన గనగన మోగి. అరే మిమ్మల్ని మోగద్దన్నాను, ఎందుకు మోగారన్నాడు. అయ్యా వాళ్ళకి పెట్టారు, మేము మోగలేదు, మీరు తింటే నైవేద్యం అలవాటు మాకు, గంట కొట్టడం నైవేద్యంలో, మీరు తింటే మోగేమన్నాడు. ఎన్ని లీలలు, ఒకటా రెండా? మహానుభావుడు ఎంత అద్భుతాలు సృష్టించాడు. ఎంతమంది అండి, ఒకరా ఇద్దరా? వ్యాసుడు, పోతనగారు, లీలాశుకుడు, ఎంతమంది ఎంత అనుభవించారో ఆయన లీలలు. నాకు ఆ లీలాశుకుడు అనుభవించినటువంటి కృష్ణలీలలో, చోరలీలలో అసలు అర్ధరాత్రి నిద్దట్లో నాకు జ్ఞాపకానికి వచ్చినా పరమ సంతోషాన్ని ఇస్తుంటుందో శ్లోకం. ఒక గోపిక చాలా గడుసుది, పట్టుకుంటే ఆ కృష్ణుడిని ఎలా పారిపోతాడో చూస్తానంది. గుమ్మం ఎదురుగుండా వెన్నకుండా పెట్టింది. కనపడదేమో అని కొంచెం కనపడేటట్టు ఓరవాకిలిగా ఇలా పెట్టింది, వాలుగా పెట్టి తలుపు వెనక నించుంది. వస్తాడు కదా, పట్టుకుంటాడు. రానే వచ్చాడు.
రెడ్ హ్యాండెడ్గా దొరకాలి కదా సాక్ష్యంతో. చూస్తోంది, చేతికి ఉంది వెన్న, నోటికి లేదు. నేను తిన్నానా అంటాడు. అందుకని అందరికీ పెట్టేశాడు, అయిపోయింది. ఎవరూ లేరు కదా ఇంట్లో, పాపం అమాయకురాలు ఇక్కడ ఇట్టింది కొండ అనుకుని తీసి ఇలా నోటి దగ్గర ఎట్టుకున్నాడు. టక్కన వచ్చి పట్టుకున్నాడు చెయ్యి. ఆ అమ్మాయిని నాళ్ళకి దొరికాడు రా సాక్ష్యంతో. ఎలాగో దొరికాడు కదా, పిల్లాడు ఏం చేస్తాడో చూద్దానికి. కస్త్వంబాల, ఎవరు నువ్వు అంతే. ఆయన ఏం తడువుకోలేదు. బలానుజ, బలరాముడు తమ్ముడు అన్నాడు. ఆయన ఊసిందికి ఇప్పుడు ఆయన ఏదో ఇంట్లో కూర్చుని పని చేసుకుంటున్నాడు. ఆయన్ని తీసుకొచ్చాడు. బలానుజ అన్నాడు, తన పేరు చెప్పలేదు. ఓహో కస్త్వంబాల బలానుజ కిమిహతే, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది. ఓసారి ఇలా చూసి, ఓ మన్మందిరా శంకయ, మా ఇల్లు అనుకున్నాను కాదా. అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు మీ ఇల్లు అనుకుని వచ్చావా, సరే పోన్లే. మన్మందిరా శంకయ, అలా అయితే ఎందుకు కుండలో చెయ్యి పెట్టి తిప్పుతున్నావు వెన్నలో, ఎందుకంది అంటే ఆయన ఏమీ తడువుకోలేదు. ఆయన అన్నాడు, అమ్మా మాదా విషాదంచన, కాసేపు మాట్లాడకుండా ఉంటావా నువ్వు. మా ఇంట్లో దూడ తప్పిపోయింది, చస్తున్నాను, వెతకలేక కుండలో ఉందేమో అని చేయి పెట్టి వెతుకుతున్నాను. నువ్వు వరిస్తే దూడ దూకి పారిపోతే మళ్ళీ నేను పరిగెత్తనా, కాసేపు మాట్లాడకుండా ఉంటావా అన్నాడు. ఆవిడ ఇది విని, అమ్మ బాబోయ్, గుండెలు తీసిన బంటు దూడ వెన్నకుండలో దూరిందా అని ఇలా అంది. ఇత్యేవం వరవల్లవి ప్రతివచ కృష్ణస్య పుష్ణాతున, ఆవిడ చెయ్యొదిలి ఇలా అనేటప్పటికీ పారిపోయాడు. అలా గోపకాంత జవాబు చెప్పలేని రీతిలో గడుసుగా ప్రవర్తించిన చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక. ఈ గోపకాంతలు నిన్న వచ్చి చాడీలు చెప్పారు కదా, వాళ్ళందరూ గోడ దగ్గర నిలబడ్డారు. ఏం చేస్తుందో చూద్దాం, యశోద పట్టుకుంటుందో పట్టుకోదో. ఇప్పుడు ఆవిడ ఆ పాలకుండలో పొంగుతున్నటువంటి పాలవంక చూసి పాపం వెనక్కి తిరిగిందంటే, పిల్లాడికి పాలిద్దామని అయిపోయింది. కుండ బదలగొట్టేశాడు, వెన్న మజ్జిగ అన్ని కింద పడిపోయి, మళ్ళీ ఓసారి వెనక్కి రండి, అన్ని కింద పడిపోయి శుభ్రంగా ఓ వెన్న ముద్దట్టుకున్నాడు, పక్కకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ చూసింది, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును తథ్యం పద్యం వరయన్. మా పిల్లాడని చెప్పి ముద్దు చేస్తే పిల్లలు పాడైపోతారు. ఒక్క రెండు తగలనివ్వాలి వాళ్ళకి, తగలనిస్తేనే బుద్ధిగా ఉంటారు. అందుకని ఇలా వేలు చూపిస్తాను ఎవరికి. ఈతడఖిలంబునకు ఈశ్వరుండై సకల భూతములలోన తా పొగలు వాడితడు అంటాడు అన్నమయ్య. అన్ని భూతములలో ఉండగలిగినటువంటి వాడు, సకల బ్రహ్మాండములను నిండిపోయినటువంటి స్వామికి ఒక అజ్ఞురాలైన గోపిక ఇలా వేలు చూపిస్తానంటోంది. కడతాను కొడతానంది. రెండు దెబ్బలు పడితే తప్ప లొంగడం. లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములం చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలు రకును పచ్చంబరయన్. అప్పుడప్పుడు రెండు పడాలి పిల్లలకి, అది కొడతా. కొట్టేస్తానంటే అంత తేలిగ్గా దొరికేస్తాడేమిటి. అందుకని ఆవిడ పెద్ద అభ్యాసం చేసింది, పరిశ్రమ చేసింది దానికోసం. పాపం ఆ చీర తీసింది, ఇలా పైకెత్తింది, దోపుకుంది, ఇలా పమిట కొంగి ఇలా చుట్టూ తిప్పింది, మొలలో పెట్టుకుంది, ఆ కొప్పు గట్టిగా వేసుకుంది, ఆ పువ్వుల మాల గట్టిగా ఇలా కొప్పులోకి తోసుకుంది జారిపోకుండాను. ఆ నగలన్నీ పైకున్నవి తీసుకుంది, రవికలోకి వేసుకుంది, ఆ చేతి కంకణాలు ఇలా ఇలా పైకి పెట్టుకుంది. ఇప్పుడు కృష్ణుడి వెంట పరిగెత్తి పట్టుకోవడానికి సిద్ధపడింది. తనని చూస్తే పారిపోతాడు. అందుకని మెల్లిగా గడపలోంచి ఇలా తొంగి చూసింది. ఎంత అదృష్టం అనుభవించిందో యశోద. నాకు వెంకటాచలంలో ఆనందనిలయంలో వెంకటేశ్వరుణ్ణి చూసి గోకుళమాత దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆవిడ సూది ముక్కు, ఆవిడ ఇక్కడ చిన్న కర్పూరంతో ఇలా బొట్టు అవి పెట్టి కూర్చుంటే, అమ్మాయి ఎంత అదృష్టవంతురాలివమ్మా, ఎన్ని లీలలు అనుభవించావమ్మా అనిపిస్తుంది. ఆ తల్లి చూసింది కృష్ణుణ్ణి. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరగవేసి ఎక్కి ఉట్టిలోని వెన్ననులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఏ అవతారంలో ఉన్నా ఆయనకి కోతులంటే ఇష్టం. ఓ వెన్నముద్దొకటి చేత్తో పట్టుకుని ఓ రోలు ఒకటి తీసుకొచ్చి దంపి ఇంకా దంపడానికి ఉపయోగపడని రోలు తీసుకొచ్చి ఆ గోడ దగ్గర తిరగేసి ఆ రోలు ఎక్కి నిలబడ్డాడు. ఆ ఎదురుగుండా చెట్టు కొమ్మ మీద ఓ కోతి ఆడుకుంటోంది. దాన్ని పిలుస్తున్నాడు, కాస్త వెన్న పెడుతున్నాడు. అది వస్తోంది, అక్కడ పెడితే ఓ వెన్న ముద్ద తింటోంది చక్కగా. ఈయన ఓసారి చూస్తున్నాడు, ఒకసారి తనలో తానే మళ్ళీ వెనక్కి తిరిగి దొంగ ఏడు పోటీ ఏడుస్తున్నాడు.
మళ్ళీ ఓసారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. అమ్మ వస్తుందేమో, ఒకవేళ పట్టుకుంటుందేమో, కొట్టేస్తుందేమో. అమ్మ నేను ఎవరింటికన్నా వెళ్ళానా అమ్మా, నేను వెన్న దొంగిలించానా అమ్మా, వాళ్ళందరూ నా మీద చాడీలు చెప్పారమ్మా, అమ్మ నువ్వు నమ్మావా అమ్మా, ఇవ్వాలంటే కోపం వచ్చిందమ్మా, కోపం వచ్చిందంటే ఉట్టినే వచ్చిందా అమ్మా, నువ్వే చెప్పమ్మా, పాలు ఇమ్మన్నానమ్మా, ఇవ్వలేదమ్మా, పాలు పొంగుతున్నాయని వెళ్ళిపోయావమ్మా, సగం పాలు ఇచ్చావమ్మా, బయటికి వెడితే వాళ్ళేమో హాస్యం చేస్తారమ్మా, నాకు కోపం వచ్చిందమ్మా, కుండ బదలు కొట్టానమ్మా, అమ్మ నన్ను కొడతావా అమ్మా, కొట్టేయమ్మా అని చెప్పి ఏదేదో మాట్లాడేస్తున్నాడు. వింది, ఓహో ఎంత అల్లరి చేస్తున్నాడు రా, నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే మిథ్యాభాష్ప సంయుక్తుడై. చూసి వెనక నుంచి వెళ్ళింది పట్టుకుందామని. ఆయన సమస్త జీవుల యొక్క కదలికలు పట్టుకోగలిగినటువంటి వాడు. అటువంటి వాడు వెనక వస్తున్నటువంటి యశోద యొక్క పాదముల చప్పుడు పట్టుకోలేడు. సర్వాన్ని తెలుసుకోగలిగినటువంటి పరమాత్మ, అన్నీ వినగలిగిన పరమాత్మ. ఏదో రామకృష్ణ పరమహంసని ఓ శిష్యుడు అడిగాడు, ఎక్కడ ఎవరు మనసులో ఆర్తితో పిలిచినా ఎక్కడో వైకుంఠంలో ఉన్న పరమాత్మకి వినపడుతుందా అన్నాడు. చక్కగా వినపడుతుంది అన్నారు పరమహంస. అలా ఎలా వినపడుతుందండి అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో పంచదార జల్లు, చీమలు వచ్చి తినడం మొదలు పెడతాయి. అన్ని చీమలలోకి చిన్న చీమ ఏదుందో ఆ చీమ చచ్చిపోకుండా జాగ్రత్తగా పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్ళావు. దానికి ఎన్ని కాళ్ళున్నాయో అన్ని కాళ్ళకి చీమ పెద్దదైపోకముందే తొందరగా గజ్జెల పట్టాలు చేయించి గజ్జెల పట్టాలు తెచ్చి చీమ యొక్క కాళ్ళకి అమర్చు, విడిచిపెట్టు. చీమ పాకుతున్నప్పుడు చీమ కాళ్ళు కదులుతుంటే కాళ్లకున్న గజ్జెల పట్టాలు మోగితే ఆ మోత కూడా ఈశ్వరుడు వినగలడు. అటువంటి ఆయన వెనక వస్తున్న యశోద పదఘట్టనలు ఆయనకి వినపడవు. అందుకే ఒక్క దూకు దూకేశాడు. ఆ ఇల్లు బోరెడన్ని స్తంభాలతో చేయబడి ఉంది. నర్తనశాలలో తిక్కన గారు వర్ణిస్తారు విరాట పర్వంలో, ద్వాంతాకారిత కుంజకుట్య మఘన స్తంభావళీ రూపమున్ ప్రాంతాది ప్రవిభాగ భోగ నిలయ ప్రగ్వారమున్ గాతరస్వాంతత్రాసకరుండనై దురభిమీశంబైన యాలోను నిశ్చితుడై సతికేలు పట్టుకుని చొచ్చన్ భీముడచ్చుగ్రతన్నని. ఆ స్తంభాలతో ఉన్న నర్తనశాల ఎలా ఉంటుందో అలా అన్ని స్తంభాలతో ఉంది. గబగబా వెళ్ళాడు. ఆయన ఎంత ఉంటాడు, ఇంత చిన్నవాడు, వెడుతున్నాడు, గబుక్కున స్తంభం చాటున నొక్కుతున్నాడు. పాపం ఈవిడ పరిగెత్తాలి పిల్లాడి వెనక. స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునని పట్టువని వీని ఈ తప్పు సైరింపు జిగ్గ దొంగిన బోను నేనని ముని ముట్టనిచ్చువాని కాటుక నెరయంగ కందులు నులుముచు వెడలు కన్నీటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇదియని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గూడవారి పట్టుకొని వెర్రపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. ఆ స్తంభాలకన్నిటి అడ్డం పెట్టుకుని ఆ చాట్న దాక్కుంటున్నాడు. అటు పరిగెడుతున్నాడు, ఇటు పరిగెడుతున్నాడు, నిశ్శబ్దంగా నక్కి ఉంటున్నాడు. అమ్మేమో ఎక్కడ పారిపోతాడో అని అలా వెళ్ళి ఇలా చూస్తోంది, అలా చూస్తోంది. ఆ చాట్నున్నవాడు అమ్మని చూడగానే ఇటు పరిగెట్టినట్టు చేస్తాడు. పాప అమ్మ ఇలా పెడదామంటే అలా పెడతాడు. ఆవిడేమో శ్రమ పడిపోతోంది. అమ్మా ఇంకెప్పుడు నీ దొంగతనం చేయనమ్మా, నేను ఎవరింటికి వెళ్ళనమ్మా, నీకు ఇప్పుడు అప్రతిష్ట తానమ్మా, అమ్మ నన్ను విడిచిపెట్టేయమ్మా అంటున్నాడు. ఇలా కళ్ళు నిలిమేసుకుని ఏడుస్తుంటే దొంగ ఏడుపుకి ఆ చేతి మండంతా నల్లగా కాటికంటుకుపోయింది. ఇక్కడ వరకు కాటికంటుకుపోయింది. ఆ కన్నీళ్ళు ఇలా కారిపోతున్నాయి, బొగ్గలు ఎర్ర పడిపోయాయి. దొంగ ఏడుపు ఏడుస్తూ నిజంగా ఏదో అమ్మ కొట్టేస్తుందని భయపడిపోయిన వాడిలా ఏడిచాడు. అంత భయం నటించాడు. శ్రీకృష్ణాయుధభూషణ నరసఖా శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే భవలతల్ నిత్యాను కంపానిధి అంటూ కుంతీదేవి ఈ లీలనే స్తోత్రం చేస్తుంది. ఎంత భయం నటించావు కృష్ణ అని. అలా కళ్ళంతా కాటికి చేసేసుకున్నాడు, పరిగెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆఖరికి పాపం పిచ్చి అమ్మ నా కోసం ఇంత పరిగెడుతోంది, బొడల చెమటనగ ఎనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పిచ్చమ్మా, నీకు తెలియట్లేదమ్మా, లోకంలో నన్ను పట్టగలిగిన వాడు కట్టగలిగిన వాడు లేడు. అమ్మా నన్ను పట్టుకుంటావా? వెంట పడితే దొరికిపోతానమ్మా. నన్ను పట్టుకోవడానికి ఉపాయాలు లేవమ్మా. కానీ నన్ను పట్టుకుంటానని పరిగెత్తడంలో నీ ఒళ్ళంతా చెమట పట్టింది. నీవు వేసుకున్నటువంటి పమిట జారి పడిపోతోంది. నీ సిగలో పెట్టుకున్న పువ్వులన్నీ కింద పడిపోయాయి.
అమ్మా నిన్ను చూస్తే జాలేస్తోంది, అమ్మా నేను నీకు దొరికిపోతానమ్మా అని తానే దొరికిపోయాడు. గూడబారి పట్టుకొని ఏదో చెయ్యట్టుకోలేదు ఆవిడ. అసలు భాగవతంలో అద్భుతాన్ని సృష్టించాడు కదండి. ఇక్కడ పట్టుకుంది ఆవిడ, ఈ చెయ్యి ఇక్కడ పట్టుకొని గూడబారి పట్టుకొని ఎడంచేత్తో ఇలా పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చుంది. చిన్నివాడు కదూ, వెర్రపుచ్చు ఇలా వేలు చూపించింది ఎవరికి? ఎవరి దేవాలయంలోకి వెళ్ళాలంటే జయ విజయులు ఇలా చూపిస్తారో శౌచంతో వెళ్ళమని 33 కోట్ల మంది దేవతలు కూడా ఆయన ఉన్న చోటికి వెళ్ళలేరో, భూదేవి అంతటిదే ఆయన దగ్గరికి వెళ్ళలేక గోరూపాన్ని ధరించి ప్రార్థన చేస్తుందో, ఎవరి వాణి అశరీరవాణిగా వినపడుతుందో, ఎవడు పరాత్పరుడో, ఎవడు సమస్తమైన బ్రహ్మాండములు నిండిపోయాడో అటువంటి పరమాత్మని ఇలా వేలు చూపించగలిగిన వాణ్ణి, నిగ్రహానుగ్రహ సమర్థుణ్ణి పట్టుకుని ఇలా చూపించింది. ఏం అదృష్టం ఆ యశోదది! ఆయనకి ఇలా వేలు చూపించడమే. పోని చూపిస్తే ఏ అని ఇలా సుదర్శనాన్ని స్మరించాడా? భయపడిపోయిన వాళ్ళ అమ్మ కొట్టేస్తుందేమో, ఎక్కడ చెంప మీద కొడుతుందో అన్నట్టుగా అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనానికి వెళ్ళమ్మా, అమ్మ నన్ను వదిలేయమ్మా అని చెప్పి ఇలా చెయ్యి, అమ్మ చెయ్యి ఇలా తోసేస్తూ భయపడిపోయిన వాళ్ళ ఏడుస్తుంటే చిన్నపిల్లవాడి రూపంలో దొరికిపోయిన చిన్ని కృష్ణుడికి ఇలా వేలు చూపించింది. గూడబారి పట్టుకొని వెర్రపుచ్చు, చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు, కొట్ట చేతులాడక అదృష్టం. కొడదామనుకుంది కానీ చెయ్యాళ్ళ. ఆ ముగ్ధ మనోహర రూపాన్ని చూసింది. అబ్బా ఎంత బాగున్నాడు రా పిల్లాడు, కొట్టడమా లేక పుట్టిన కొడుకు అని చేతులాడక కరుణతోడ బాలు కట్టదలచే. ఎవరు కరుణించాలి? వాడు కరుణించాలి. కానీ ఆవిడ ఆయన మీద కరుణించింది, కొట్టంలే అని. ఏమి లీల, అద్భుతం భాగవతంలో. నిన్ను కొట్టంలేరా అని దయ చూపించి, ఆయన నిజంగా దయకి పాత్రుడైన వాడిలా నటించాడు. నటించి నిన్ను కట్టేస్తాను రే అల్లరి చేస్తున్నావు అంది. కానీ మనసులో ఒక సంతోషం ఉంది, మనసులో ఒక బాధ ఉంది. రెండూ ఏకకాలంలో ఉన్నాయి. ఎందుకని? నేను తల్లిని అనుకుంటోంది పిచ్చి తల్లి. ఆయనకి తల్లిగా అదృష్టాన్ని పొందాననుకోవట్లేదు, నేను అమ్మనే అనుకుంది. అనుకుని ఎంత అల్లరి చేస్తున్నావురా, ఎంత అప్రతిష్ట తెస్తున్నావురా మనసులో. పైకి గోపకాంతలందరూ గోడమించి చూస్తున్నారు. పట్టుకుంది కదూ, పట్టుకో చూద్దాం అన్నారుగా, మరి పట్టుకుందిగా. ఎవరా ఏమిటి పట్టుకుంటానంటే ఎవరికి దొరకవుట కానీ నువ్వు పట్టెదనని చలము కొనిన పట్టుట పెట్టే, పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే అంది. ఏమిట్రా ఎవరికి దొరకవుట? ఏ నాకు దొరకవా? ఏ నిన్ను పట్టుకోవాలంటే నాకు పెద్ద లెక్క, చూసావా ఎలా పట్టుకున్నాను, ఏమనుకుంటున్నావు అంటాడు. ఆయన్ని నిజంగా పట్టుకోగలరా? ఆవిడ పట్టుకుందా? ఆయన పట్టుబడ్డాడు. కానీ ఆవిడ పరమ సంతోషపడిపోతోంది. ఇదిగో చూసారా మీ అందరూ, ఏమిటో దొరకడంటారు. పట్టుకున్నానా లేదా? నేను పట్టుకోగలను, నేను అమ్మని, నాకెందుకు దొరకడు అని వేలి ఇలా చూపిస్తోంది. ఎంత పిచ్చి తెల్లి అంటే నిజంగా సుఖబ్రహ్మ చెప్తూ ఉంటే పరీక్షిత్తు గుండెలు బాధేసుకున్నాడండి. ఏం అదృష్టం అండి యశోదది. జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. ఏమిటయా లోకాల్ని